తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎ శ్రావణ్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లల వ్యాధి నిరోధక టీకాల గురించి ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏ వ్యాక్సిన్ ఏ వ్యాధులకు ఇవ్వాలి, ఎలా చేయాలి అని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్లు వసుంధర, డాక్టర్ శివపార్వతి, సిహెచ్ఓ వెంకటరమణ, సుధాకర్, అంజమ్మ, విజయకుమారి, డిఎస్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ కరీం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధికారి ఎ శ్రావణ్ బాబు సిటీ న్యూస్కు వివరాలు తెలిపారు. ఈ రోజున మన తుళ్లూరు పిఎస్సి, మదనం పిఎస్సికి రివ్యూ నిమిత్తం గుంటూరు నుండి నేను అంటే డిఐఓ డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్గా వచ్చి ఇక్కడ ఈ 2 పిఎస్సీలకి ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉన్నాను కాబట్టి ఇక్కడ కొన్ని షార్ట్ ఫాల్స్ అనేది ఉన్నాయి. ఇమ్యునైజేషన్లో కొన్ని షార్ట్ ఫాల్స్, అలాగే ఎన్సిడి-సిడి సర్వే అనేది అది సరిగ్గా జరగడం లేదు. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ హెల్త్ మినిస్టర్ గారు చెప్పిన, అలాగే హెల్త్ సెక్రటరీ గారు, అలా కమిషనర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దాన్ని కొంచెం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్సిడి-సిడి 3.0లో మన కొత్తగా ఏంటంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్తో పాటు కొన్ని 3 రకాలైన క్యాన్సర్స్ కూడా ఇంటి దగ్గరికి వచ్చి ఎంఎల్హెచ్పీలు, అలాగే ఏఎన్ఎంస్లు, ఆశాలు ప్రతి కుటుంబ సభ్యులను అందరినీ, కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ పరీక్షలు చేసి ఉచితంగా వాళ్లకు ఈ ఎన్సిడి-సిడి అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, అనీమియా వీటితో పాటు ఇవి కూడా క్యాన్సర్స్ అంటే లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సరు ఇప్పుడు సర్వసాధారణంగా అయిపోయింది కాబట్టి దాన్ని ఎర్లీ స్టేజెస్లోనే మనం కనుక్కున్నట్టయితే ట్రీట్మెంట్ అనేది చాలా సులభంగా ఉంటుంది. సో అది ఒకటి స్క్రీనింగ్ చేస్తారు వీళ్ళు. బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సరు, ఇంకొకటి ఏంటంటే ఓరల్ క్యాన్సర్స్, నోట్లో ఏదైనా క్యాన్సర్స్ వస్తే వీటన్నిటిని తొలి దశల్లోనే గుర్తించినట్టయితే ట్రీట్మెంట్ అనేది చాలా సులభంగా ఉంటుంది. అలాగే లైఫ్ స్పాన్ కూడా నార్మల్గా ఉంటుంది. కాబట్టి ఈ ఆరోగ్య కార్యకర్తలు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి సర్వే చేసేటప్పుడు ఇది కొన్ని ఓటీపీలు అవసరం అవుతాయి. సో దయచేసి ప్రజలు మరి ఓటీపీ చెప్పడంలో మరి భయపడకుండా, ఇది మీ దగ్గరకు వచ్చే ఏఎన్ఎంఏ, మీకు తెలిసిన ఏఎన్ఎంఏ మీకు స్క్రీనింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ ఓటీపీలు దయచేసి చెప్పండి. వాళ్ళ స్క్రీనింగ్కి సహకరించినట్టయితే మీకున్న ఏదైనా ఈ జబ్బులు